20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఎస్ ఐపీఎల్లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. మ్యాచ్ నెంబర్ 16. ఇది గౌహటిలో జరగబోతున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? విరాట్ కోహ్లీ వర్సెస్ ఇప్పుడు చిచ్చర పిడుగులుగా ఉన్నటువంటి వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ మధ్య రసవత్తరమైన బ్యాటింగ్ పోర్ జరగబోతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. వెంకటేష్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా చిచ్చర పిడుగుల గురించే డిస్కషన్. వైభవ్ సూర్యవంశీ నెంబర్ 1 బౌలర్గా ఉన్న బూమ్రాను కూడా వదిలిపెట్టలేదు. ఒక ఈవెంట్లో చెప్పిన విధంగానే ఫస్ట్ బాల్కే 6 కొట్టాడు. సో అలాంటిది ఇప్పుడు విరాట్ కోహ్లీ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ అనొచ్చా? అదే అండి. ఇప్పుడు ది గ్రేటెస్ట్ వర్సెస్ ది లేటెస్ట్ అని కూడా చెప్పచ్చు మనం. ఎందుకంటే వీళ్ళు లేటెస్ట్ సెన్సేషన్, ముఖ్యంగా బాస్ బేబీ అంటున్నారు. యంగ్ సెన్సేషన్. ఇప్పుడు హీ హాస్ బికమ్ ది టోస్ట్ ఆఫ్ ది నేషన్. ప్రతి ఒక్కరి నాలుగు మీద అతని పేరు నానుతుంది. ఖచ్చితంగా అతను నెక్స్ట్ ఫ్యూచర్ సూపర్ స్టార్ అయ్యేట్టుగా కూడా కనిపిస్తున్నాడు. అలాగే యశస్వి జైస్వాల్ కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. అతను కూడా హీస్ 9 years ఓల్డర్ దెన్ వైభవ్ సూర్యవంశీ. కానీ అతను కూడా చాలా కష్టం మీద ఉన్నాడు. ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్లో అతనికి ప్లేస్ లభించలేదు. కేవలం ఒక్క ఫార్మాట్ ఆడుతున్నాడు. టెస్ట్ మ్యాచ్లు మాత్రం ఆడుతున్నాడు. కానీ వన్డేల్లో T20sలో కూడా ఆడగల ఎబిలిటీ అతనికి 100% ఉంది. సో అదే అతను ఈ ఐపీఎల్లో ప్రూవ్ చేస్తున్నాడు. ఎస్, ముఖ్యంగా ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా చూసినట్లయితే మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అనిపించింది. కానీ మూడవ మ్యాచ్లో ఎలా ఆడబోతున్నాడు అనేది కూడా ఒక డిస్కషన్. సో విరాట్ కోహ్లీ అనుకున్న విధంగా 50+ రన్స్ కొడితే, ముఖ్యంగా చేజింగ్లోనే విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు, ఫస్ట్ బ్యాటింగ్లో అనుకున్న విధంగా ఆడలేకపోతున్నాడు అనే ఒక విమర్శ కూడా వస్తుంది. కరెక్టే అంటారా? నేనైతే దాన్ని ఏకీభవించను. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్. నాకు తెలిసి గత 3 సీజన్లుగా అతను 600 పైగా రన్స్ చేస్తున్నాడు ప్రతిసారి కూడా. సో అంత కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్స్ చాలా తక్కువ ఉంటారు మనకి. సో అందుకని అతను ఏ సిచ్యువేషన్లో అయినా మేబీ చేజింగ్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్. చేజింగ్లో అతను మరింత బాగా ఆడతాడు. కానీ ఈవెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా అతను ఇప్పుడు ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఆడుతున్నాడు. గతంలో అతను కాస్త ఒక ఎండ్లో నిలబడి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే అతను కూడా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. ఎందుకంటే పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేయడం అనేది లేటెస్ట్ ట్రెండ్ మారింది. ప్లస్ ఏంటంటే వాళ్ళకి చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఎందుకని అతను స్టార్టింగ్లోనే ఒక మంచి స్టార్ట్ ఇద్దామని చెప్పి, గతంలో అతను ఇంత ఏరియల్ షాట్స్ కొట్టడం అనేది మనం చూడలేదు. కానీ ఇప్పుడు అతను కూడా చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. అందుకే ఇంత ముందు అంత కన్సిస్టెన్సీ మనకు కనబడని పరిస్థితి చూస్తున్నాం. సో ఈ చిచ్చర పిడుగులు ఇద్దరు కూడా మొత్తం క్రికెట్ గణాంకాలను మార్చేస్తున్నారు. మొన్నటి మ్యాచ్ వరకు కూడా ముంబై ఇండియన్స్ ది బెస్ట్ టీమ్గా ఉంది, బ్యాటింగ్లో బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనుకుంటూ వచ్చాం. కానీ ముంబై ఇండియన్స్ని అలాగే బూమ్రాని కూడా వదిలిపెట్టలేదు చివరాఖరికి. సో రేపు అలాగే ఇప్పుడు స్ట్రాంగ్ టీంలో ఒకటిగా ఉన్నటువంటి టాప్ 4లో ఒకటిగా ఉండే ఆర్సీబీ కూడా ఉంటుంది అనేటువంటి గణాంకాలు, చర్చలు మనకు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఆర్సీబీని కూడా అలాగే ఢీకొట్టే పరిస్థితి ఉంటుందా రాజస్థాన్ రాయల్స్? డెఫినెట్గా. ఎందుకంటే రెండు టీమ్స్ మోస్ట్ ఇంప్రెసివ్. రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచ్లు గెలిచారు, ఆడిన 3 మ్యాచ్లు. ఆర్సీబీ 2 మ్యాచ్లు గెలిచింది, చాలా కన్విన్సింగ్గా గెలిచారు. సో వాళ్ళు ఆ డిఫెండింగ్ ఛాంపియన్ అనే హోదాకి తగినట్టుగానే ఆడుతున్నారు. ప్లస్ మనం చూడాల్సింది ఏంటంటే, ఓకే వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. 3 మ్యాచ్ల్లో కూడా వాళ్ళు పవర్ ప్లేలో డిస్మిస్ చేయలేకపోయారు బౌలర్స్ ఎవరు కూడా. కానీ ఇక్కడ చూస్తే మీకు భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్కి పెద్ద పేస్ లేకపోవచ్చు, కానీ బౌల్ అంత స్కిల్ ఉంది, బౌల్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే జాకబ్ డఫీ, అతను ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా పవర్ ప్లేలో వికెట్స్ తీస్తూ వచ్చాడు. సో వీళ్ళిద్దరికి అగేన్స్ట్గా వైభవ్ కానీ యశస్వి కానీ ఎలా ఆడతారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. సో రవి బిష్నాయ్ స్పిన్నర్ వరుసగా వికెట్లు తీస్తున్నాడు, చూస్తున్నాం. లాస్ట్ మ్యాచ్, ఆ తర్వాత మ్యాచ్ కూడా తీస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ హైయెస్ట్ వికెట్ టేకర్స్గా కూడా రవి బిష్నాయ్ ఉన్నాయి. మళ్ళీ ఆ స్పిన్ మాయాజలం ఏమన్నా కనిపించే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎందుకంటే రవి బిష్నోయ్ మంచి ఫామ్లోకి వచ్చాడు. ప్రతి మ్యాచ్లో 3-4 వికెట్లు తీస్తుంటే చాలా వాళ్ళకి ఇంతకుముందు స్పిన్ బౌలింగ్ చాలా వీక్గా ఉండేది. వాళ్ళ పేస్ బౌలింగ్ కూడా బాగుంది. జోఫ్రా ఆర్చర్ కానీ, నాని బార్కర్ కానీ, అండ్ దట్ ఎవర్ రిలయబుల్ సందీప్ శర్మ కానీ చాలా బాగా బౌలింగ్ వేస్తున్నారు. సో వాళ్ళు దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పేస్లో కానీ స్పిన్లో కానీ. సో 2 టీమ్స్ కూడా బ్యాటింగ్లో బౌలింగ్లో రెండింటిలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇది క్లాష్ ఆఫ్ టైటన్స్. ఇప్పుడు ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే ఇది చాలా చాలా ఇంటెన్స్ బ్యాటిల్గా మనకు కనిపిస్తుంది. సో రాజస్థాన్ రాయల్స్ ఆడినటువంటి అన్ని మ్యాచ్లు కూడా పెద్ద టీంలతో ఆడారు. ఆపోజిట్లో ఉన్నటువంటి టీంలందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్స్ మనం చూసాం. అలాంటిది ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ యంగ్ క్యాప్టెన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇక్కడ వర్కౌట్ అవుతున్నాయి అనుకోవచ్చా? ఎస్.
రియాన్ పరాగ్ చాలా ఎఫెక్టివ్ కెప్టెన్గా మనకు ప్రూవ్ చేశారు. అతను చేసే బౌలింగ్ చేంజెస్ కానీ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ అందుకనే అతన్ని వాళ్ళు కెప్టెన్గా గ్రూమ్ చేశారు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, సీనియర్స్ని బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. అతను రెగ్యులర్గా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ఆటగాడు కాకపోయినా కూడా, ఆ స్టేచర్ లేకపోయినా కూడా అతను చాలా మంచి క్యాప్టెన్సీ స్కిల్స్ ప్రదర్శిస్తున్నాడు. అతను మంచి గైడెన్స్ కూడా ఉంది. ఎందుకంటే కొంతమంది సీనియర్ ప్లేయర్స్ లైక్ రవీంద్ర జడేజా లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అతనికి ఆ గైడెన్స్ ఇస్తారు. సో ఏ రకంగా చూసుకున్నా రాజస్థాన్ రాయల్స్ ఇంత బ్రహ్మాండంగా ఆడతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. దే ఆర్ డెఫినెట్లీ ఎక్సీడింగ్ ది ఎక్స్పెక్టేషన్స్ దిస్ టైం. బౌలింగ్లోనూ అటు బ్యాటింగ్లోనూ 2 విభాగాల్లో స్ట్రాంగ్ అయ్యారు అనుకోవచ్చా? రాజస్థాన్ రాయల్స్ కన్సిస్టింగ్గా 3 మ్యాచెస్ వరుసగా గెలిచారు, అందులో పెద్ద టీంల మీద గెలుస్తూ వస్తున్నారు. వాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ ఎందుకంటే హెడ్మైర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, రియాన్ పరాగ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడగలరు. ధ్రువ్ జురెల్ కూడా సెకండ్ మ్యాచ్లో అతను ఒక మంచి ఇన్నింగ్స్ 75 చేశాడు. సో వాళ్ళకి ప్రస్తుతానికి ఎలాంటి సమస్యలు కనబడలేదు. ఒకటేంటంటే రవీంద్ర జడేజా ఫస్ట్ మ్యాచ్లో మంచి బౌలింగ్ చేశాడు, తర్వాత 2 మ్యాచ్ల్లో ఇంకా లాస్ట్ మ్యాచ్లో ఆడిన మ్యాచ్లో అయితే అతనికి అసలు బౌలింగ్ బ్యాటింగ్ రెండు కూడా లేని పరిస్థితి మనం చూసాం. సో జడేజా కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్, అతను కూడా కాంట్రిబ్యూట్ చేయగలిగితే అదొకటే వాళ్ళ టీంలో ఏదైనా కొంచెం మనకి లోపంగా కనిపిస్తుందంటే జడేజా నుంచి ఆ కాంట్రిబ్యూషన్స్ రావట్లేదు. అది కూడా వస్తే ఐ థింక్ దే ఆర్ పర్ఫెక్ట్ సైడ్గా కనిపిస్తుంది. సో పేస్ విభాగంలో ఎవరు స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది? రాజస్థాన్ రాయల్సా లేదంటే బెంగళూరా? బెంగళూరు దగ్గర ఆ స్కిల్ ఉందండి. ఇప్పుడు జేకబ్ డఫీ కానీ తర్వాత భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్స్ ఉన్నారు కాబట్టి మరి ఆ థర్డ్ స్టీమర్ కొంచెం వీక్గా ఉన్నాడు అభినందన్ సింగ్. అతను కూడా ప్రాపర్గా బౌలింగ్ వేస్తే బాగానే ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి నాన్రీ బర్గర్, సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ లాంటి వాళ్ళు. జోఫ్రా ఆర్చర్, నాన్రీ బర్గర్ మంచి స్పీడ్ ఉంది, 150 కిలోమీటర్ల వేగంతో వేయగల బౌలర్స్ వాళ్ళు. సందీప్ శర్మ దగ్గర ఆ స్కిల్ ఉంది మనకి. అతను భువనేశ్వర్ కుమార్ టైప్ బౌలర్ అతను. సో అతను డెత్లో బౌలింగ్ వేస్తాడు, న్యూ బాల్తో కూడా ఎఫెక్టివ్ ఉంటాడు. సో ఐ థింక్ పేస్ విషయంలో రాజస్థాన్కి కొంచెం ఎడ్జ్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎస్, ముఖ్యంగా రాజస్థాన్తో కంపేర్ చేస్తే ఫస్ట్ ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇద్దరు, అలాగే ఫస్ట్ డౌన్లో వచ్చేటువంటి బ్యాట్స్మెన్ వీళ్ళే స్ట్రాంగ్గా ఆడుతున్నారు రాజస్థాన్ రాయల్స్లో వరుసగా చూసినటువంటి ఈ 3 మ్యాచ్ల్లో కూడా. కానీ బెంగళూరు అలా కాదు, టాప్ ఆర్డర్ అంతా కూడా క్లిక్ అవుతుంది, మిడిల్ ఆర్డర్లో కూడా కొంతవరకు పర్వాలేదు. సో ఎవరు ఎక్కడ వికెట్ పడినా కూడా ఒక అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పటిదార్ కానీ వీళ్ళని కూడా చూస్తే విరాట్ కోహ్లీ, ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా. సో ఆ పరంగా చూస్తే అంటే రాజస్థాన్ రాయల్స్ని ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరిని వెంటనే అవుట్ చేయగలిగితే అప్పుడు బెంగళూరు పట్టు సాధించేటువంటి అవకాశం ఉందంటారా మ్యాచ్ మీద? డెఫినెట్గా, ఎందుకంటే ఇంకా హెడ్మైర్ నుంచి తర్వాత రియాన్ పరాగ్ నుంచి మనం అలాంటి ఇన్నింగ్స్ చూడదు. కానీ ఇక్కడ వెరాజ్ బెంగళూరు విషయానికి వస్తే మీకు రజత్ పటిదార్, టిమ్ డేవిడ్ లాస్ట్ మ్యాచ్లో ఆడిన తీరు చూస్తుంటే వాళ్ళు మిడిల్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఇంకా రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళకి బ్యాటింగ్ కూడా రావట్లేదు. సో వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. దేవదత్ పడికల్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఫిల్ సాల్ట్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. సో వాళ్ళ బ్యాటింగ్ ఫైర్ పవర్ చాలా చాలా భీకరంగా బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకి. సో ఈ బెంగళూరు బ్యాటింగ్ విల్ త్రో అప్ ఎ ఛాలెంజ్ ఫర్ ది స్ట్రాంగ్ రాజస్థాన్ బౌలింగ్ అటాక్ అని అనుకోవాలి. స్పిన్ విభాగంలో ఎందుకో కాస్త బెంగళూరు వెనకబడింది అనుకోవచ్చా కంపారిటివ్ రాజస్థాన్ రాయల్స్? అంటే సుయాష్ శర్మ లాస్ట్ సీజన్లో మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేయలేకపోతున్నాడు. కానీ కృణాల్ పాండ్యా అతను చూస్తున్నాం కదా, అతను వెరైటీ ఏంటంటే కొన్ని బౌన్సర్లు వేస్తాడు, కొన్నేమో మన ఉస్మాన్ దారీక్ లాగా కాస్త వంగి సైడ్ ఆర్మ్ బౌలింగ్ చేస్తాడు. అతను ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది అతను బౌలింగ్లో. అతను లాస్ట్ మ్యాచ్లో పరుగులు కూడా ఇచ్చింది అనుకోవచ్చా? తన బౌలింగ్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్లో కొంత స్పిన్ అంత స్ట్రాంగ్గా లేకపోవచ్చు, బట్ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు దాన్ని కవర్ చేయడానికి రొమారియో షెపర్డ్ ఉన్నాడు, వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని వాళ్ళు కవర్ చేసుకుంటారు. లోపాలు ఉన్న స్పిన్ బౌలింగ్ అనుకోవచ్చు. ఓవరాల్గా బ్యాటింగ్ పిచ్గా ఉండేటువంటి అవకాశం ఉందంటారా, లేదంటే గౌహటి పిచ్ బౌలింగ్కి అనుకూలంగా మారుతుంది? అంటే గౌహటిలో మనం చెప్పలేము అది ఎట్లా ఉంటుంది అనేది. పర్టికులర్లీ ఏంటంటే లాస్ట్ మ్యాచ్ కూడా వర్షం వచ్చింది అక్కడ. సో ఈవెన్ కోల్కతాలో కూడా వర్షం ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి అటంతా ఈస్ట్లో వర్షం వస్తే కనుక పిచ్ కవర్స్కి వేసి ఉంటాయి దాని మీద, దానివల్ల మాయిశ్చర్ ఉంటుంది. అది మనం చూస్తున్నది ఏంటంటే ఇలా కవర్స్ అండర్ కవర్స్ ఉండే పిచ్ మీద మాయిశ్చర్ వల్ల ఇనీషియల్గా ఫస్ట్ బౌలింగ్ చేసే బౌలర్స్కి చాలా హెల్ప్ ఉండే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే ఈ లాస్ట్ మ్యాచ్లో వెంకటేష్ గారు లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి అనుకూలంగా మారింది, అద్భుతంగా ఆడారు ఇద్దరు కూడా, యశస్వి జైస్వాల్ కానీ వైభవ్ సూర్యవంశీ కానీ. సో అక్కడ అనూహ్యంగా మారిపోయింది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఆ పిచ్ పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు, వాళ్ళిద్దరూ టాలెంటెడ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి పిచ్ అనే దాన్ని కూడా స్వభావాన్ని కూడా లెక్కలో వేసుకోకుండా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారనుకోవచ్చా?
అవునండి. వాళ్ళు ఏంటంటే మరొక మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ టీమ్ చాలా ట్రబుల్ ఫేస్ చేసినా కూడా యశస్వి ఒక అద్భుతమైన 50 చేశాడు. చాలా క్విక్ ఫైర్ 50 15 బాల్స్‌లో. సో, పిచ్ ఈస్ ఔట్ ఆఫ్ ది ఈక్వేషన్. వీళ్ళు ఆడుతున్న తీరు చూస్తుంటే పిచ్ గురించి గానీ, ఎదురుగా బుమ్రా ఉన్నాడా, భువనేశ్వర్ ఉన్నాడా ఇవేం పట్టించుకోవట్లేదు. సో, వాళ్ళకి అలాంటి ఒక ఆహ్, ఓరా వాళ్ళ బ్యాటింగ్‌లో మనకు కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, ఎప్పుడు చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా మీకు ఆ బ్యాటింగ్‌లో ఆ ఫైర్ పవర్ ఉంది. మీరు ఒక బ్రహ్మాండమైన స్కోర్ కనుక బోర్డు మీద పెట్టగలిగితే మనం చూసాం కదా! లాస్ట్ మ్యాచ్‌లో కూడా ఎలాగైతే గుజరాత్ టైటన్స్ పెద్ద స్కోర్ చేసి దాన్ని డిఫెండ్ చేసుకోవడం. సో, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా మీరు పెద్ద స్కోర్ కనుక చేయగలిగితే 200+ చేయగలిగితే మీరు డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. యెస్. సో, టాస్ ఏమైనా కీలకంగా మారేటువంటి అవకాశం ఉందంటారా వెంకటేష్ గారు? వర్షం వస్తే మాత్రం టాస్ కీలకం అవుతుంది. అదర్వైజ్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా మీకున్న 2 టీమ్స్ బ్యాటింగ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి కాబట్టి 220, 230 గనుక బోర్డు మీద పెట్టగలిగితే మీరు ఆ స్కోర్‌ని డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్‌గా కంక్లూడ్ చేద్దాం. విన్ ప్రిడిక్షన్ ఎవరికి ఇవ్వబోతున్నారు? ఎంత పర్సెంటేజ్ ఉండబోతుంది? చాలా కష్టం అని చెప్పడం. ఎందుకంటే 2 టీమ్స్ అంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అయితే ఆర్‌సీబీకి ఉన్న బ్యాటింగ్ ఫైర్ పవర్ చూస్తుంటే నాకు వాళ్ళకి స్లైట్ ఎడ్జ్ 51 ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్‌సీబీ అని అనుకుంటున్నాను. సో, టగ్ ఆఫ్ వార్ ఉండబోతుంది అయితే. యాహ్! డెఫినెట్‌గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. సో, ఇది సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు చెప్తున్నట్టుగా ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్ జరగబోతుంది. 2 ఇన్నింగ్స్‌లు కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి టీమ్స్. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్నటువంటి బెంగుళూరు, విరాట్ కోహ్లీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ టీం ముందు నుంచి. అలాగే చిచ్చర పిడుగులు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ. సో, ఎవరు అద్భుతంగా ఆడే అవకాశం ఉంది, ఎవరు మ్యాచ్ విన్నర్‌గా మారేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ కూడా బెంగుళూరుకి చుక్కలు చూపించేటువంటి వీరులుగా మారబోతున్నారా ఈ ఇద్దరు చిచ్చర పిడుగులు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ.